అందరికీ వందనాలండి. ప్రతిరోజు వాక్యం వింటున్నా మీ అందరి కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. నాతో కలిసి బైబిల్ తెరవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చదువుదాము. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఈ కొద్ది వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనము యేసుక్రీస్తు వారికి దూరంగా జీవించాము. లోకస్తులే జీవించాము. లోకంలో మన లోక పాపాల్లోనూ జీవించినట్లున్నాము. అయితే ఈ లోక పాపం నుండి దేవుడు మనలను ఆయన దగ్గరికి నడిపించాడు. ఎలాగ తెలుసా? ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని కడిగి ఆయనకు సమీపస్తులుగా చేసుకున్నారు. గనుక ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని ఎందుకు రావడానికి ఇష్టపడండి. దేవుడి దగ్గర నమ్మకంగా ఉండండి. పాపులమైన మనలను పరిశుద్ధులుగా చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. గనుక ఇప్పుడు క్రీస్తు యేసు మనం ఆయనలో సమీపముగా ఉన్నాం గనక ప్రతి ఒక్కరూ కూడా ప్రభు దగ్గరికి రావాలని ప్రేమతో తెలియచేసిన ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.